బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తెలంగాణను అభివృద్ధి బాటలో నడిపించాయని భూపాలపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రానుందని, తెలంగాణ ప్రజలంతా కోట్లాడి తెరుచుకున్న సుపరిపాలన కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఇక రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ అనేక పథకాలు తీసుకొచ్చారని, రైతులంతా కలిసి మళ్లీ కేసీఆర్ ను గెలిపించాలంటున్న గండ్ర వెంకటరమణారెడ్డితో ఉమ్మడి వరంగల్ జిల్లా మా ప్రతినిధి పొన్నకంటి స్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాలం గడుతున్న కొద్దీ కూడా మొత్తానికైతే బీఆర్ఎస్ మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ అయితే సారే రావాలి కారే గెలవాలనే చందంగా కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ భూపాలపల్లి నియోజకవర్గానికి అయితే మంత్రి ఎమ్మెల్సీ మాత్రం బసవరాజ్ సారయ్య మాత్రం ఇక్కడ నేతృత్వంలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి కూడా దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. ప్రచారం మొత్తానికైతే గడప గడపకు ఇంటింటికి తిరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడు మనతో మాట్లాడడానికి గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. వాళ్ళతో అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తానికైతే భూపాలపల్లి నియోజకవర్గంలో మీరు ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఎలా ఉంది మీకు? చాలా బాగుందండి. మీరే చూస్తూ ఉన్నారు. ఎవరింటికి పోయినా కానీ వాళ్ళు ఒక ఇంటికి ఒక కుటుంబ సభ్యుడు వచ్చిందనే భావంతో స్వాగతం తెలియజేస్తుండ్రు, తిలకం దిద్దుతుండ్రు, మంగళారతులు ఇస్తుండ్రు, శాల్వాలు కప్పుతుండ్రు, కండవలు కప్పుతుండ్రు. మా ఓట్లన్నీ మీకేస్తామని చెప్తున్నారు. వాళ్ళందరికీ తెలుసు నేను 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ప్రజల అవసరాలైన తాగునీరు, ఇక్కడ ఉండే రోడ్లు, డ్రైనేజు అన్ని రకాలకు చేసాం. కాబట్టి పనిచేసే వాళ్ళకు అవకాశం ఇస్తే మరింత ఎక్కువ చేస్తారనే విశ్వాసంతో ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా కేసీఆర్ గారి ప్రభుత్వం పట్ల కూడా ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు. కేసీఆరే అసలు సిసలైన తెలంగాణ హక్కులను, తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడుతారనే విశ్వాసం ఉన్నారు. కాబట్టి గెలిపిస్తారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో వస్తుంది. 9 ఏళ్ల పాలన కూడా కేసీఆర్ ప్రభుత్వం చేసింది శూన్యం అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు వారంటీ అయిపోయిన పార్టీ గ్యారెంటీ ఇస్తే నమ్మరు. ఈరోజు వాళ్ళు ఎక్కడైతే గ్యారెంటీ ఇచ్చిందో కర్ణాటకలో అక్కడ ఏం జరుగుతుందో ప్రజలు ఈరోజు గతంలో తెలియకపోయేది. ఈరోజు మెసేజ్లు వస్తున్నాయి, వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి. కరెంటు కోతలతోటి రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయడం, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేక ప్రభుత్వం చేతులు ఎత్తేయడం అన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మేము కేసీఆర్ గారు ఏది ఇచ్చినా ఆచరణ చేస్తారు, అమలు చేస్తారనే విశ్వాసం ప్రజలకు ఉంది. గతంలో కూడా 2 లక్షల రుణమాఫీ అని చెప్పినా ఆ రోజు ప్రజలు నమ్మలే. ₹1,00,000 రుణమాఫీ వైపే ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈరోజు ఎన్ని చెప్పినా విశ్వసనీయత, క్రెడిబిలిటీ ఉండాలి. క్రెడిబిలిటీ కేసీఆర్ గారికి ఉంది. కేసీఆర్ గారు చెప్తే చేస్తారని నమ్మకం ఉంది. ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికైతే ఎత్తిపోతల పథకం అయితే 1000 కోట్లు వెచ్చించిన నేపథ్యం అయితే కనపడుతుంది. దాన్ని ఇంతవరకు కూడా బీఆర్ఎస్ నేతలే కావచ్చు, బీఆర్ఎస్ మంత్రులే కావచ్చు ఇక్కడికి సందర్శించలేదని చెప్పి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ప్రాజెక్టు కడతారు, కట్టిన దాన్ని సంకల్పాన్ని అభినందించాలి. ప్రాజెక్టు కట్టినప్పుడు ఏమన్నా లోపం ఉండి లీకేజీలు ఉంటే ఇప్పుడు కాంట్రాక్టు పీరియడ్ ఉంది, దానికి 5 years వాళ్ళ మెయింటెనెన్స్లో ఉంది. మళ్ళీ అవసరమైతే కడతారు. దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి ఏదో అద్భుతాలు జరిగిపోయినాయి, ఏదో కుంపలు అనిపోయినాయి అని చెప్తా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలకు రంధ్రాన్వేషణ చేసి సమస్యలు బయటకు తీయడమే వాళ్ళ బాధ్యత. కానీ ప్రజలు అర్థం చేసుకునేది ఏంటంటే కమిట్మెంట్తో 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు కట్టిండు. దానివల్ల తెలంగాణ హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూ పోయింది. తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో కరువుతో ఉండే ప్రాంతాల్లో పంటలు పండుతున్నాయి, 2 పంటలు పండుతున్నాయి. ఈరోజు అన్నపూర్ణ రాష్ట్రంగా అవతరించింది. కాబట్టి ఎవరెన్ని చెప్పినా వాస్తవంగా పని చేసిండా లేదా అని చూస్తారు తప్ప లోపాలను ఎవరు పట్టించుకోరు. వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు పాపం బీజేపీ కాంప్లైంట్ ఇస్తుంది, తెల్లారి రిపోర్ట్ ఇస్తుంది. అంటే ఇట్లాంటివి ఏమన్నా జరిగితే కొన్ని నెలలు పడితే, చిన్న ఇల్లు లీకేజ్ ఉందంటేనే మన ఇక్కడ మా వరంగల్లో నెట్ ఉంది, అందులో కాంప్లైంట్ ఏదైనా ఇస్తే వాళ్ళు మొత్తం రిపోర్ట్ చేయడానికి 18 రోజులు తీసుకుంటారు. 3 రోజులలో రిపోర్ట్ ఇచ్చాలంటే వాళ్ళ కుట్రపూరితం అర్థమవుతా ఉన్నది. ఇది కుట్రపూరితంగా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తుంది. ప్రజలు వాటిని పట్టించుకోరు. చివరి చెప్పండి సార్, భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఏం చెప్తున్నా, నేను గతంలో మొదటిసారి అయినప్పుడు ఈ ప్రాంతంలో చిన్న గ్రామ పంచాయతీని ఆనాడు అభివృద్ధి కొరకు పునాదులు వేస్తున్నాం. ఆ పునాదుల మీద ఈరోజు అభివృద్ధి జరుగుతూ వస్తున్నది. ఆ రోజు బస్ డిపో వచ్చింది, డిగ్రీ కాలేజు, జూనియర్ కాలేజు, ఐటీఐ, ఇట్లా అనేక సింగరేణి కార్మికులకు 1000 క్వార్టర్స్ కట్టడం అన్నీ ఆ రోజు చేసినాం. అదేవిధంగా ఈసారి మధ్యలో మస్తునాచారి గారు వచ్చి వారు కొంత చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను ఈరోజు అన్ని రకాల అధికార కార్యాలయాలు ఏర్పాటు చేసినాం. ఇక్కడ ప్రజలకు ఏవైతే అవసరాలను, తాగునీటి సమస్య పరిష్కారం చేసినాం, రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం, ప్రజలకు కావాల్సినటువంటి 2 బెడ్రూమ్లు 1000 మంది కట్టించినాం.
ఈ రోజు ఒక విశ్వాసం కలిగించింది. ఇప్పుడు ఈ ప్రాంతంలో మనం తిరుగుతున్నది గతంలో సింగరేణి ఉద్యోగస్తులకు ఈ స్థలాలు ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ రిటైర్మెంట్ అయి అమ్ముకొని పోయిళ్ళు. కొంతమంది కొనుక్కున్నారు, కానీ వాళ్ళకి ఎలాంటి పత్రాలు లేక ఇబ్బంది పడతారు. దాన్ని మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే సింగరేణి నుంచి మళ్ళీ ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి ప్రభుత్వం ద్వారా ఎవరైతే స్థిర నివాసం ఉంటుందో వాళ్ళందరికీ పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇప్పించింది. కాబట్టి పనిచేసే నాయకులకు పట్టం కట్టమని సంక్షేమ ప్రభుత్వాలు అందించిన పార్టీకి అవకాశం ఇవ్వని ముచ్చటగా మూడోసారి కేసీఆర్ గారికి అవకాశం ఇవ్వడం అంటే ఇక్కడ స్థానికంగా నన్ను గెలిపించడం ద్వారా ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చేయమని చెప్తున్నాను. ఓకే సార్, మొత్తానికైతే ఇక్కడ ఆ కేసీఆర్ ఒక గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి నియోజకవర్గంలో గెలిపించుకొని కేసీఆర్ తీసుకురావాలని చెప్పి కూడా ఒక దూతగా పంపిన ఎమ్మెల్సీ బసవరాజ్ సారే గారు ఉన్నారు. అతన్ని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు మొత్తానికైతే ఏజెన్సీ ప్రాంతంలో మీరు గత ఎన్నికల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ గండ్ర వెంకటరమణారెడ్డి కూడా తిరుగుతున్న నేపథ్యం కనబడుతుంది, ఎలా ఉంది? సుమారు 15 రోజుల నుంచి మా అభ్యర్థి వెంబడి తిరుగుతున్నాం. ప్రతి గ్రామం అడవి ప్రాంతాల్లో తిరిగాం. మన అడవి ప్రాంతం పోతే రాత్రి 11 అయిపోయింది. చాలా మంది పోలీసు వాళ్ళు కూడా ఇది నక్సలైట్ ప్రాంతం, మీరు ఉండదు వెళ్ళిపో అని చెప్పారు. క్యాడరు ప్రజలంతా ఏమన్నా కన్నా ఎవరితో పోయినా మేమే మీకు రక్షణగా ఉంటాం అనే విషయాన్ని ఆడపడుచులు పిల్ల జల్ల అందరితో వచ్చి మంగళారతిని ఆస్వాదించి ఘనత అది కేసీఆర్ను చేసే ఫలాలు సర్వీస్ చేసే రమణారెడ్డి గారు. నెలకు 25 రోజులు అందుబాటులో ఉండే నాయకుడు. చాలామంది ఎమ్మెల్యేలు వచ్చిపోయారు ఈ ప్రాంతంలో, పార్టీలు వచ్చినాయి, నాయకులు వచ్చిళ్ళు పోయినారు. కానీ మళ్ళీ ఎలక్షన్ టు ఎలక్షన్ మళ్ళీ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కానీ రమణారెడ్డి అనేది ఈ ప్రాంతానికి 20 సంవత్సరాలకి వారికి మాకున్న అనుబంధ సంబంధం. మేము ఒక ఇంటి కుటుంబ సభ్యునిగా మమ్మల్ని చూస్తానుగా, వారు మా ఇంటి కుటుంబ సభ్యుడిగానే మంచి సంకల్పం. ఈ ప్రాంతం తిరిగాని ఇవాళ జీవో 59 ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పారు. ముఖ్యమంత్రిని ఒప్పించి ప్రభుత్వం సుమారు 1000 పైన పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు అంటే రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత అయితే కనీసం ₹1,00,000 అవుతుంది. దానికి తోడు ఎవరో నాశనం పైరో గారికి 20,000 ఇవ్వాలి, అక్కడ బ్రోకర్కు 20,000 ఇవ్వాలి. కనీసం 1,50,000 తక్కువ అవుతుంది. 1,50,000 గారు మంచిగా ఖర్చు కాకుండా ఇచ్చిన అంటే ఘనత అది రమణారెడ్డిదా కదా. ఆడపడుచులు అంటూ వాళ్ళ ముఖంలో ఎంత ఆనందంగా కనబడుతుందంటే, అన్న ఎవరికి ఇవ్వలేదు పాప, ఆయన మా ఇంటి ఒక తోడుపుట్టు అన్న తమ్ములు కూడా అంత సాయం చేయని విషయాన్ని రమణారెడ్డి గారి చేతులుగా ఇంత మంచి నీడ ఉంది. నీడించిన నాయకుని, నీడించిన దేవుడిని మేము మర్చిపోం. కేసీఆర్ మర్చిపోం, రమణారెడ్డి మర్చిపోం. మేము కాదు, మా కుటుంబ సభ్యులు ఏ ప్రాంతం ఉన్నా మేము స్వయంగా తిరిగి రమణారెడ్డి విజయానికి ఎలుగులు పెట్టి తిరుగుతున్నాం అనే సంకల్పాన్ని చెప్పడానికి రియల్గా ఆనందం అనిపిస్తుంది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా హన్మకొండ వరంగల్ ఎట్లుందో దాని ధీటుగానే ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. జిల్లా కేంద్రం అయింది, పోలీస్ ఆఫీస్ వచ్చింది, అన్ని రకాలు వచ్చినాయి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మాకు లేబర్ ఎక్కువ, వ్యాపారం, అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఎన్న సింగిల్గా ఏజెంట్గా రమణారెడ్డి గెలిపే మా గెలుపు. రమణారెడ్డి గెలిపి ఎంత మెజార్టీ గెలిపిస్తే ఆ గెలుపు మాది అనేది వాళ్ళు ఓన్ చేసుకుంటే తప్ప ఇంకేం లేదు. రియల్గా రమణారెడ్డి గెలిచింటూ మంచి మెజార్టీ 12 అసెంబ్లీలో నెంబర్ 1 మేము వస్తాం. మొత్తానికైతే మూడోసారి ముట్టడిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ బీఆర్ఎస్ అంటే కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి రాబోతున్నాడు. మొత్తానికైతే బ్రాండ్ బాస్టర్ గా, ఫేర్ బాస్టర్ గా ఉన్న ఆ భూపాలపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైతే బీఆర్ఎస్ అయితే ఆ అడుగడుగున కూడా నీరాజనాలు పడుతున్న ప్రజల ఆశీర్వాదం ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మాయి న్యూస్, వరంగల్.